సెకండ్ యూనిట్లో మనకి ద ఫస్ట్ టాపిక్ ఈజ్ పర్ముటేషన్ గ్రూప్. ద సెకండ్ చాప్టర్ ఈజ్ ఐసోమార్ఫిజమ్స్. ఐసోమార్ఫిజమ్స్ మనకి ఇక్కడ దీంట్లో ఏముండదండి, థర్డ్ యూనిట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది మనకి. థర్డ్ యూనిట్లో చెక్ చేసుకుందాం ఐసోమార్ఫిజం టాపిక్. అండ్ నౌ ఐసోమార్ఫిజం టాపిక్ అనేది గ్రూప్ హోమోమార్ఫిజంలో వచ్చేస్తుంది థర్డ్ యూనిట్లో మనకు అది. సో అండ్ నౌ ద థర్డ్ చాప్టర్, లాస్ట్ చాప్టర్. సెకండ్ యూనిట్లో మనకి ఓన్లీ చాలా చిన్న చాప్టర్ అండి. ఫస్ట్ యూనిట్ ఒకటి హెవీగా ఉంటుంది. సో సెకండ్ యూనిట్ చాలా చిన్నది. ది కొసెట్స్ అండ్ లెగ్రాంజెస్ థియరం టాపిక్ నేమ్ మనకి. దట్ ఫస్ట్ కొసెట్స్. లెట్ హెచ్ కామా డాట్ బి ఏ సబ్ గ్రూప్. లెట్ హెచ్ కామా డాట్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్. G comma dot is under multiplication kada. A belongs to G. Then they set the formula A into capital H equals to A into small h, such that H belongs to capital H is called a left coset of H, which is called a left coset. And H ki left side some element unte left coset of H అంటే హెచ్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దట్ ఈస్ నోన్ యాజ్ ఎ లెఫ్ట్ కోసెట్. హెచ్కి రైట్ సైడ్ ఉంది అనుకోండి, దట్ ఈస్ నోన్ యాజ్ ఎ రైట్ కోసెట్ ఆఫ్ ఎన్ హెచ్. హెచ్ ఇంటూ క్యాపిటల్ ఏ ఈక్వల్ హెచ్ ఇంటూ స్మాల్ ఏ ఈక్వల్స్ టు హెచ్. సో అబ్జర్వ్ చేయండి, ఏ హెచ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయి అంటే ఏ ఇంటూ స్మాల్ హెచ్. హెచ్ఏలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయి అంటే స్మాల్ హెచ్ ఇంటూ ఏ ఎలిమెంట్స్. ఏహెచ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ హెచ్. హెచ్కి లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంటే లెఫ్ట్ కోసెట్, హెచ్కి రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఎ రైట్ కోసెట్ ఆఫ్ అన్ హెచ్. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కోసెట్. ఏహెచ్ అండ్ హెచ్ఏ is called as a cosets of an H generated by A. So now GBA group అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ E is also exist in G కదా. సో E is nothing but the identity property E into H. E into H equals to E into H అంటే ఈ ఒక అబ్జర్వ్ చేయండి, ఏ ఇంటూ హెచ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయంటే ఏ ఓకే, ఏ అనేది సేమ్ ఉంటుంది. ఈ హెచ్లో ఎలాంటి ఎలిమెంట్ ఉంటాయంటే స్మాల్ హెచ్ అనే ఎలిమెంట్స్ ఉంటుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైమ్ హియర్ అబ్జర్వ్ దిస్ వన్. ఈ ఇంటూ క్యాపిటల్ హెచ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయి, ఈ ఇంటూ స్మాల్ హెచ్. ఈ ఇంటూ స్మాల్ హెచ్ అంటే ఏంటిది, ఈ ఇంటూ సమ్ ఎలిమెంట్. ఈ ఇంటూ ఐడెంటిటీ బికమ్స్ హెచ్ కదా, హెచ్. సో హెచ్ ఉంది అని అంటే ఇప్పుడు క్యాపిటల్ హెచ్ ఈక్వల్స్ టు స్మాల్ హెచ్ అయినప్పుడు స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్యాపిటల్ హెచ్ ఇవతలు ఉంది కాబట్టి సెట్లో స్మాల్ హెచ్ అని రాసాం. స్మెట్లో స్మాల్ హెచ్ ఉందంటే ఇన్ రిటర్న్ హ్యాస్ అండ్ క్యాపిటల్ హెచ్. ఈ ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్ అయింది. అట్ ద సేమ్ టైం హెచ్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు కూడా క్యాపిటల్ హెచ్ అయింది. ఏ ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు హెచ్, విచ్ ఈస్ డిఫైన్డ్ హెన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ రైట్ కోసెట్ ఆఫ్ హెచ్ నుంచి అండ్ ఆల్సో లెఫ్ట్ కోసెట్. At the same time H which is under multiplication H into E కాబట్టి. అండర్ ఎడిషన్ అయితే A plus H equals to A plus small h, H plus A equals to H plus small a. అబ్జర్వ్ చేయండి, అండ్ దట్ ఈస్ అండర్ మల్టిప్లికేషన్ which is written as a left coset and right coset, which is under addition the left coset and right coset. So A plus H plus A is called a cosets of an H. Okay, now we proving the some problems. Find all the cosets find out చేయమంటున్నాం. that H equals to is there in the group U13. in the group U32 లో to find the cosets. So cosets under U of 32. U of 32 means which is under multiplication. We know that the multiplication we discussing the U is under multiplication, Z is under addition. Already say this one in group topics. U is under multiplication. Anyway, the U of 32, okay, the U of 32 elements are, they discussing the definition of U of 32. The set of all positive integers less than 32 relatively prime. Relatively prime means GCD of 32 is in 1 ఉండాలి అంటే 1, 32, 2, 32 up to 31, 32. Up to 31, 32 number of elements. If the GCD is 1, the terms is known as a U of 32. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 up to so on 31 number of elements are there. To find that coset, up to find that coset, the formula of under multiplication coset A into capital H equals to E into small h. Okay కదండి, A into small h. Okay, A into capital H. Here the A is an
ఏ ఈజ్ అన్ జీలో ఉంటుంది. ఇక్కడ ఈజ్ ద గ్రూప్ ఈజ్ అన్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ గ్రూప్ ఈజ్ అన్ యూ ఆఫ్ 32 అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వాల్యూస్ ఆర్ 32 వాల్యూస్. హెచ్ వాల్యూ ఈజ్ అన్ 1, 15 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 1, హెచ్ 2, h 3, h 4, h not 1 2 3s and the e of 32 elements are 1 3 5 1, h 3, h 5, h 7, h. So that way, okay, first find out that 1, h 1 into 1, h it becomes 1, it becomes h and then observe this one 3, 32. So 3, 32. 3 is in first 3 is in belongs to u of 32. 3 into h. 3 into h and h value is in 1, 32 kada. Observe cheyandi 1, 15 not h value is 1, 15 okay. Into 3 a value here 3 into 1 3 5 is 45 with modulo 32. Just mainly observe this one. We apply modulo 32 ఎందుకంటే 32 కంటే ఎబవ్ వచ్చింది అనుకోండి అప్లై చేయండి. సో 45 వచ్చిందంటే మాడ్యులో 32 చేస్తే ఎంత రిమైండర్ ఎలా చేస్తారు 32 అంటే 32 విత్ ద మాడ్ 45 అంటే 32 1 32 5 2 అంటే ఇట్స్ వాల్యూ 3 4 3 అంటే ఇట్స్ వాల్యూ 1 అంటే 130 దట్స్ ప్రాసెస్. ఇప్పుడు 5 into h అంటే 5 7 9 these are the 32 elements. H is the 1, 15. 5 into h value is and what 15 5 5 is sorry 15 5 is kada 15 5 is 75 with modulo 32 2 జా రాయండి ఎందుకంటే 32 2 జా 64 కదా 64 అంటే 1 1 11 వస్తుంది. సో అక్కడ రాసారు చూడండి 5, 11 ఇక్కడ 5, 11 3, 13 7, 9. So this way we finding this terms total terms. Okay, anyway here the main topic is in 9, 7 ఇప్పుడు 9 is in belongs to in 32 అంటే 9 into h చేసాం 9 into h చేస్తే 9, 7 వచ్చింది. సో 9, 7 is nothing but పైన అబవ్ వాల్యూ 7 వాల్యూసే కదా. సో 7h అని రాయొచ్చు. 11 into h రాసాం అనుకోండి 5 వచ్చింది అనుకోండి 5h అని రాయొచ్చు 3h అని రాయొచ్చు h అని రాయొచ్చు అప్ టు సో ఆన్ ఇలా చేసుకుంటూ వెళ్తే సో రిపీట్ అయిన వాల్యూస్ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అనేవి క్వశ్చన్స్. సో రిపీట్ అయినవి ఏమేమి ఉన్నాయి అవి తీసేసి రిమైనింగ్ వాల్యూస్ అంటే 3h 5h 7h 9h ఇవి దీస్ ఆర్ ద రిపీటెడ్ రిమూవింగ్ 17h 19h 21h 23h 17h 19h 21h 23h 3h 5h those are the cosets. అంటే రిపీటెడ్ టర్మ్స్ని తీసేసి మిగిలినవని కాదు. రిపీటెడ్ టర్మ్స్ మీన్స్ 9h ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ ఎన్ 7h 11h ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ ఎన్ 5h. సో దట్స్ వై వి రిటర్న్ యాజ్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ దట్ ఈస్ దీస్ t terms already above terms already written. So that's why we written as those are the cosets. Observe that one. Find all the cosets of u of 30. U of 30 means set of all positives అంటే ఏ నెంబర్స్ వచ్చినాయి 29 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చినాయి. సో 1 into h 2 into h. అబ్జర్వ్ మెయిన్లీ ఆఫ్టర్ మల్టిఫికేషన్ వి అప్లై మాడ్యులో అంటే 30 కంటే అబోవ్ వస్తే కంపల్సరీ వి అప్లై మాడ్యులో ఎలా అప్లై చేస్తామో చెప్పానండి ఆల్రెడీ. ఇలా అప్లై చేసుకొని ఇక్కడ వచ్చే రిమైండర్ వాల్యూ వీ హ్యావ్ టు రిటర్న్ రిమైండర్ వాల్యూ రాస్తాం మనం ఇక్కడ. సో రిపీటెడ్ వాల్యూస్ రాయము ఎక్కడైతే రిపీట్ అయినాయో వాటిని నెగ్లెక్ట్ చేసుకొని రిమైనింగ్ టర్మ్స్ అనేవి మనకి కొసెట్స్. హియర్ ద ఫైండ్ ఆల్ ద ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చిండు కాబట్టి హెచ్ ఇచ్చిండు లెఫ్ట్ కొసెట్స్ అండర్ ఎడిషన్ కాబట్టి 0 + h 1 + h 2 + h. బట్ జెడ్ అనేది మనకి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటున్నాయి 4 + h ఇన్ జెడ్లో ఉంటున్నాడు అండి. జెడ్ ఈజ్ అండర్ ఎడిషన్ కాబట్టి. సో అబ్జర్వ్ చేయండి హెచ్ అనేది ఎలా ఉంది +or -3 +or -6 +or -9 అంటే 3 6 9 -3 -6 -9 అప్ టు సో ఆన్ అన్నట్టే కదా. హియర్ 3 6 9 హియర్ -3 -6 9 ఈజ్ ద హెచ్. సో జెడ్ అనేది ఏంటి మనకి 1 తీసుకుంటున్నాం. యాడ్ చేయండి 1 తీసుకుంటే 1 + 0 యాడ్ కాండి 0 + h 1 + 9
1 + 6 1 1 + 1 + 1 + ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో 0 + h అంటే అది, 1 + h అంటే ఒకటి ఎక్స్ట్రా అవుతుంటుంది. ఇప్పుడు 0కి 1 యాడ్ చేస్తే 1, 3కి 1 యాడ్ చేస్తే 4, 6కి 1 యాడ్ చేస్తే 7, 9కి 1 యాడ్ చేస్తే 10. సో దీంట్లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి జెడ్లో కంపల్సరీ. ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, హియర్ ఒకటి యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా. సో పాజిటివ్స్ తీసుకోవాలని ఏం లేదు, నెగిటివ్స్ కూడా తీసుకోండి. ఎక్కడైతే రిపీట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 3 + h చేస్తే 0 + h వచ్చింది. అండ్ దెన్ 4 + h చేస్తే 1 + h వచ్చింది. 5 + h చేస్తే 2 + h వస్తుంది. అప్ టు సో ఆన్ అంటే కంటిన్యూషన్ రిపీట్ అవుతుంది కాబట్టి మనకు ఓన్లీ లెఫ్ట్ కోసెట్స్ ఓన్లీ ఫస్ట్ 3 ఆర్ ద కోసెట్స్ 0 1 0 + h 1 అంటే మిగతావన్నీ రిపీట్ అవుతున్నాయి. అప్ టు సో ఆన్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి దీస్ ఆర్ ద కోసెట్స్. This is the topic. Another important theorems are there, and only one theorem. It has to give 9 theorems. First, let H be a subgroup. We know that the subgroup, the definition of subgroup is, and H is a non-empty set first of all. After that, subset are equals to Z, and itself is a group. That is the subgroup of a definition. Group ante means it has to satisfy 4 properties, and a comma b is in Z. Then the first property is in these 9 properties we have to solving. The first problem చూద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే a belongs to in capital H, a belongs to in AH అంట. a is in belongs to in capital AH లో ఉండాలి. a అనే టర్మ్ ఓన్లీ క్యాపిటల్ AH లో ఉన్నది అనుకోండి. దెన్ దట్ ఈస్ ద సాటిస్ఫైస్ కండిషన్ అంట. ఓకే, ఏ కామా బి జీబీఏ గ్రూప్. ఈ అనేది జీలో ఉంటుంది, ఈ అనేది హెచ్లో ఉంటుంది. ఎందుకు అని అంటే హెచ్ అనేది సబ్ గ్రూపు, జీ అనేది గ్రూప్. సబ్ గ్రూప్లో గ్రూప్ ఉంటుంది కాబట్టి, గ్రూప్లో ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి, ఈ అనే ఎలిమెంట్ ఐడెంటిటీలో ఉంటుంది కాబట్టి ఈ అనేది హెచ్లో ఉంటుంది, ఈ అనేది జీలో ఉంటుంది. ఓకే, సేమ్ ఎలిమెంట్ అట్ ద సేమ్ టైం ఏ అనేది జీలో ఉంది, ఈ అనేది హెచ్లో ఉంది. ఏ ఇంటూ ఈ, observe these terms, main importance. This left coset is there, a into e. Observe this one, a into h, capital H equals to a into small h elements. A into e, a same element, a is in belongs to a లో ఉంటే h మాత్రం capital H small h లో ఉంటుంది. Here we have to take an a into e is in belongs to in a capital H. This property is nothing but sometimes we written as a closure property also. Directly రాస్తున్నాం ఇక్కడ. And then second problem is in, this is the property. This property is in known as a if and only if condition. If and only if condition compulsory, necessary condition, sufficient condition. Necessary అంటే we consider as a left side, we prove and right side. So we consider left side అంటే AH equals to H we consider, right side అంటే A belongs to in H. A belongs to in H అయినా is the first property ne. Okay, and then consider the second. ఎందుకు A belongs to H అనేది A belongs to AH ఎలా అవుతుంది, A belongs to AH, A belongs to H ఎలా అవుతుంది అని అంటే AH ఈక్వల్స్ టు H అనేది మన క్వశ్చన్ కన్సిడరేషన్ కాబట్టి, AH అనేది H కన్సిడరేషన్ కాబట్టి కంపల్సరీ ప్రూవ్ అయిపోతుంటుంది. ఓకే, హియర్ sufficient condition is what, A belongs to H is considered, we proving AH equals to H. AH equals to H ప్రూవ్ చేయాలి అని అంటే which is an equivalence condition. Equivalence condition we have to written as subset. Subset అంటే ఎలా, AH is subset are equals to H అని ప్రూవ్ చేయాలి, అండ్ H is in subset are equals to AH అని ప్రూవ్ చేయాలి. అబ్జర్వ్ దట్ వన్. ఈక్వివాలెన్స్ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే AH subset are equals to H అనాలి, H subset are equals to AH అనాలి. అలా అంటేనే బోత్ ఆర్ ఈక్వల్ అని తెలుస్తుంది. సో అది సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ అని ప్రూవ్ చేయాలంటే సబ్సెట్ మీన్స్ ఆల్రెడీ మనకు సబ్ గ్రూప్లో అయింది. సబ్సెట్ ఎలా ప్రూవ్ చేస్తామంటే ఏదైనా వన్ ఎలిమెంట్ ఓన్లీ బోత్ సెట్స్లో ఉన్నది అనుకోండి సబ్సెట్. సో ఆ ఎలిమెంట్ చూజ్ చేసుకోండి. ఏ బిలాంగ్స్ టు ఇన్ హెచ్ అని తీసుకుంటున్నాం, స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు ఇన్ ఏ అనేది హెచ్లో సబ్ గ్రూప్ కాబట్టి స్మాల్ హెచ్ కూడా క్యాపిటల్ హెచ్లో ఉంటుంది బై క్లోజర్ ప్రాపర్టీ. ఏ ఇంటూ హెచ్ క్యాపిటల్ హెచ్లో ఉంది, ఏ ఇంటూ హెచ్ అనేది ఏహెచ్లో ఉంది, ఏ ఇంటూ హెచ్ అనేది స్మాల్ హెచ్లో ఉంది. అబ్జర్వ్ చేయండి, ఏ ఇంటూ హెచ్ బిలాంగ్స్ టు ఇన్ ఏ క్యాపిటల్ హెచ్. ఏ క్యాపిటల్ హెచ్ అనేది మనకి లెఫ్ట్ కోసెట్ నుంచి. ఓకే,
ఏ ఇంటూ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అనేది సబ్ గ్రూప్ నుంచి క్లోజర్ ప్రాపర్టీ. అంటే ఒకటే ఎలిమెంట్ ఏహెచ్లో ఉంది, హెచ్లో ఉంది. సేమ్ ఎలిమెంట్ ఏహెచ్ అనే ఎలిమెంటు ఏ క్యాపిటల్ హెచ్లో ఉంది, స్మాల్ హెచ్లో ఉన్నప్పుడు వి రిటర్న్ యాజ్ అన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ప్రాపర్టీ కూడా అలానే సాటిస్ఫై అవుతుంది. ఏ బిలాంగ్స్ టు ఇన్ హెచ్. ఇప్పుడు ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఇన్ హెచ్ అని చూజ్ చేసుకుంటున్నాడు. ఏ బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకున్నాడు, ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ అని తీసుకున్నాడు. ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ ఎలా వస్తుంది అని అంటే మనకి గివెన్ ఫస్ట్ కండిషన్ ఈజ్ దేర్. అంటే మన కన్సిడరేషన్ ఏంది, ఏ బిలాంగ్స్ టు హెచ్ కన్సిడరేషన్. ఏ బిలాంగ్స్ టు హెచ్ అని అంటే ఏ బిలాంగ్స్ టు ఏహెచ్ అవుతుంది. సో ఒకటే ఎలిమెంట్ ఏ అనేది హెచ్లో ఉంది, ఏ అనేది ఏహెచ్లో ఉంది. దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ యాజ్ హెచ్ ఈజ్ అండ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏహెచ్. ఇంతకుముందుకు ఏమొచ్చింది, ఏహెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ వచ్చింది. ఇప్పుడు హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ వచ్చింది. దెన్ బోత్ ఆర్ ఈక్వల్. అట్ ద సేమ్ టైమ్ హియర్ ఆల్సో దిస్ వన్, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు కండిషనే, ఈక్వివేలెన్స్ కండిషనే. ఈక్వివేలెన్స్ కండిషన్ అంటే కంపల్సరీ ఏబి ఇంటూ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏబిహెచ్ అండ్ ఏ ఇంటూ బిహెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు, అబ్జర్వ్ చేయండి, థర్డ్ అండ్ ఫోర్త్ ఇవే కదా ప్రూవ్ చేయాల్సింది. ఈక్వివేలెన్స్ అని ప్రూవ్ చేయాలి అంటే విచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు. ఏదైనా వన్ ఎలిమెంట్ బోత్ టర్మ్స్లో ఉందని చూజ్ చేసుకున్నాం అనుకోండి, కంపల్సరీ ఈక్వలెన్స్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లమ్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లమ్ సేమ్. ద ఫిఫ్త్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. నౌ టు ప్రూవ్ దట్ థీరమ్స్ అనేవి ఏహెచ్ ఈక్వల్స్ టు బీహెచ్ ఓఆర్ఆర్ ఏహెచ్ ఇంటర్సెక్షన్ బీహెచ్ ఈక్వల్స్ టు 5 అంట. సో కేస్ 1 ఇస్ ద 5 1 డిజాయింట్ అన్నట్టే కదా మనకి. నాట్ ఏ నల్ విచ్ ఈజ్ ద నల్ సెట్ అంటున్నాడు. డిజాయింట్స్ కాల్ సెట్స్ అవుతున్నాయి మనకు తెలియదు. సో నాట్ ఈక్వల్స్ టు 5 తీసుకొని చూజ్ చేద్దాం. దర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్, ఏదైనా ఒక ఎలిమెంట్ ఈజ్ అన్ ఏహెచ్ ఇంటర్సెక్షన్ బీహెచ్లో ఉంది అని తీసుకున్నాం. ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇంటర్సెక్షన్లో ఉంది అని అంటే వన్ ఎలిమెంట్ ఏహెచ్లో ఉంటుంది, అదే ఎలిమెంట్ బీహెచ్లో ఉంటుంది. సో ఏహెచ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం బీహెచ్ కూడా సి అనే ఒక ఏహెచ్లో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏహెచ్1 ఏహెచ్2 చూజ్ చేసుకొని బోత్ ఆర్ ఈక్వల్ అని చేసుకొని హెచ్2 ఇన్వర్స్ అప్లై చేస్తారు, హెచ్2 ఇన్వర్స్ అప్లై చేసేసి దెన్ సింప్లిఫై చేసుకుంటున్నప్పుడు అబ్జర్వ్ చేయండి హియర్ హెచ్1 ఇంటూ హెచ్2 హోల్ ఇన్వర్స్, హెచ్2 ఇంటూ హెచ్2 హోల్ ఇన్వర్స్ which is value is an I and A into A inverse B into B inverse equals to I. At the same time H2 into H2 inverse equals to I. Simplify here, simplify here. This value is total taken as an H3 A into H3. Observe this one here, both sides we multiply capital H which is in the formation A into H3 equals to BH, A into H3 have H equals to BH. Just simplification H3 of H we considered as a capital H, then becomes H equals to BH. Both are identical. ఇక్కడ కొత్తగా చేసేది ఏం లేదండి. హియర్ ఆల్సో ఈక్వివేలెన్స్ కండిషన్ ఏ ఇన్వర్స్. అక్కడ ప్రాబ్లం చూస్తే తెలుస్తుంది ఏం మల్టిప్లై చేసినాం ఏం సింప్లిఫై చేసినాం ప్రాక్టీస్ చేస్తుండండి, ఈజీగానే ఉంటుంది. సో 9th వన్ ఇస్ ఆల్సో అదే టాపిక్, చెక్ చేసుకోండి ఒకసారి. మీరు మొత్తం ఒకసారి చూసుకోండి ఎక్స్ప్లెనేషన్.